నమస్తే. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది, జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచింది. మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి గెలిచింది. సో ఈ రిజల్ట్ తెలంగాణ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నది అన్నది ప్రధానమైన ప్రశ్న. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఉన్న బీజేపీ ఏమైనా ఈ గెలుపు తర్వాత ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? అన్నింటికి మించి ఈ రిజల్ట్ ఏమైనా బీఆర్ఎస్ మీద ప్రభావం పడే అవకాశం ఉందా? ఇది మేజర్ ఫ్యాక్టర్ అంటున్నారు కొంతమంది. సో మేజర్ ఫ్యాక్టర్ ఏంటి డిస్కస్ చేద్దాం. నా ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, చేవెళ్ళ భారతీయ జనతా పార్టీ ఎంపీ. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు ఆ పార్టీ నాయకులు కాబట్టి, ఒక ఎంపీ కాబట్టి. సో ఎట్లా అనిపిస్తున్నది? ఒక రాష్ట్రంలో మంచి రిజల్ట్ వచ్చింది, సరే జార్ఖండ్లో చిన్న రాష్ట్రమైనా అక్కడ కొంత ఓటమి చెందారు మీరు. హోప్స్ ఉన్నట్టున్నాయి, బట్ ఫెయిల్ అయ్యారు అక్కడ. ఈ రిజల్ట్ ఓవరాల్గా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దేశానికి చాలా మంచిది. ఓకే, ఏక్ హై తో సేఫ్ హై. దేశం అంతా ఒకటే ఉంటే అది మంచిదనే ఆలోచన ప్రతి ఇంటికి పోయింది. ఎందుకంటే దేశవాసులు దేశంతో ఉండాలి. ఏ సర్దార్ జిల్లాను గుర్తించరు, గురుద్వారా కోరారు, సర్దార్ జిల్లాను విడదీసుడు, అక్కడ 370 తీసుకొచ్చి మళ్ళా దీన్ని విడదీసుడు, అక్కడ మణిపూర్లో విదేశాల నుంచి బాంబు వేస్తే మన మీద ఆరోపణ పెట్టుడు, సౌత్ ఇండియా టమిలియన్స్ వేరే ఉండాలని ఈ దేశాన్ని విడదీసే శక్తులకు అగేన్స్ట్ మంచి చెంపదెబ్బ తగిలింది ఇది. ఎందుకంటే ఏక్ హైతో సేఫ్ హై. మనం అందరం దేశవాసులు ఒకటే ఉండాలి. ఎవడో జార్జ్ సోరోస్ అంట, అమెరికాల అదాని మీద అంట, దీని మీద, ఇవన్నీ బయటి దేశాలతో కలబక్కైతే ప్రజలకు నచ్చదు. అయితే జాతీయవాదం అంటే అదే. జాతీయవాదం అంటే కేవలం బీజేపీ కాదు, ప్రతి పార్టీకి ఉండాలి జాతీయవాదం. కాంగ్రెస్కు ఉండాలి, కమ్యూనిస్ట్కి ఉండాలి, ఏఐఎంఐఎంకి ఉండాలి, జాతీయవాదం అనేది ఉండాలి. అయితే ఈశ్వర్ గెలిచింది, జాతీయవాదం గెలిచింది. అది బీజేపీ సిద్ధాంతం. కానీ అన్ని పార్టీలకు అదే సిద్ధాంతం ఉంటే మాకు చాలా మంచిగా ఉంటుంది. సో మరి జార్ఖండ్లో ఆ వాదం ఎందుకు పనిచేయలేదు? మరి మీరు అంటున్న వాదం అక్కడ ప్రజలు ఎందుకు మిమ్మల్ని తిరస్కరించారు? మహారాష్ట్రలో గెలిచారు, సరే పెద్ద రాష్ట్రం, 2 విషయాలు. అందుకే అంటున్నాను కదా, జార్ఖండ్ ఎప్పటిసందో అంటున్నారు. మా నిష్కాంత్ దుబే గారు అక్కడి నుంచే ఉంటారు. ఇక్కడ ఎంతోమంది గుస్ బైటక్లు ఉన్నారు, రోహింగ్యాస్ వచ్చిండు, బంగ్లాదేశ్ ఉన్నారు. వాళ్ళకి జాతీయవాదం ఎక్కడ ఉంటుంది? వాళ్ళకు మదర్సాలలో పెట్టి వాళ్ళకు గవర్నమెంట్ పథకాలు అందించిండ్రు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అది ఓ భాగం అయితే, కానీ అవన్నీ పక్కకు పెట్టి చూడండి. ఇప్పుడు కూడా జార్ఖండ్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే బీజేపీయే. ఎందుకంటే జార్ఖండ్లో సీట్లు తక్కువ వచ్చినా అన్నిట్లో నంబర్ 1 ఓట్ షేర్ వచ్చింది బీజేపీకే. బీజేపీకి కాంగ్రెస్ కంటే 2 కంటే ఎక్కువ వచ్చింది. కాంగ్రెస్కు 15% ఓట్ షేర్ ఉంటే మాకు 33% కంటే ఎక్కువ వచ్చింది. జేఎంఎంకు 24-23 వచ్చింది. సో ఇక్కడ కూడా మాకు సీట్లు ఇటు అయినా గెలిచినా ఓడిపోయినా ప్రజలైతే మాతో సుబూత్ జార్ఖండే. 33 అన్నిట్లా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ప్రజల నమ్మకం పొందింది బీజేపీయే. ప్రజల నమ్మకం చూస్తే మేము అక్కడ గెలిచినట్టే. సీట్లు మారినాయి, ఎందుకంటే ఆడ కాన్సన్ట్రేషన్ అట్లున్నది, అవన్నీ ఆ డెమోగ్రాఫిక్ అట్లున్నది. దానివల్ల సీట్లు తక్కువ వచ్చినాయి. ఓట్ షేర్ మాకు జార్ఖండ్లో కూడా మాకు నంబర్ 1 ఉన్నాం. సో ఇది బీజేపీ బలమా, లేదు కాంగ్రెస్ బలహీనత? కాంగ్రెస్ బలహీనత, కూటమి బలహీనత, ఇంకోటి మొత్తానికి అపోజిషన్స్ వీక్ ఉండడం మీకు అడ్వాంటేజ్గా మారుతున్నదా? లేదండి, అపోజిషన్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు మహారాష్ట్ర చూడరానండి, మా మీద ఆరోపణ ఏంటంటే ఒక పార్టీని పడగొట్టి చీల్చి మీరు అధికారంకి వచ్చింది. మేము కాదండి, మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్న అంతకుముందు ఏది బీజేపీ. అండ్ అటు కాంగ్రెస్, ఇటు శివసేన, ఎన్సీపీ ఒకరికొకరు వడదు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం రావద్దని ముగ్గురు, ఒకరికొకరు దుష్మనులున్న ముగ్గురు కలిసి ఒకరికొకరు సిద్ధాంతాలు వడకు, వాళ్ళ ఒక సిద్ధాంతం వేరు, ఇంకొకరి సిద్ధాంతం వేరు, అయినా కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని పడగొట్టిండు. బీజేపీని రాకుంటే చేసిండు. ఎట్లుంటుంది? శివసేనకు ఎన్సీపీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎన్సీపీకి కాంగ్రెస్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? శివసేన అంటే అది నిజంగానే ఒక బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వ పార్టీ. వీళ్ళతో ఎట్లా కలుస్తుంది? అయితే వాళ్ళ కాంట్రడిక్షన్ వల్ల వాళ్ళు చీలిపోయినరు. అండ్ అప్పుడు చీలిపోయి మళ్ళీ మేమే ప్రభుత్వంకి వచ్చాం. కానీ ఇప్పుడు చూడరాదు, నిజమైన శివసేన ఏంటంటే ఇప్పుడు అందరికి అర్థమైంది కదా. నిజమైన శివసేన అంటే అప్పుడు టైగర్, ఠాక్రే వాళ్ళ సిద్ధాంతంతో ఉన్నది. ఇప్పుడు షిండే అసలు
శివసేన, ఏక్నాథ్ అట్లనే ఏక్నాథ్ షిందే, అట్లనే ఇక్కడ కూడా ఎన్సీపీ కూడా ఎవరు అనుకున్నారు అజిత్ పవార్, శరద్ పవార్ గారు ఇంత పెద్ద నాయకుడు అంత తక్కువ సీట్లు 10 సీట్లు వస్తాయంటే ఎవరు నమ్మలేదు. అంటే ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే నిజంగానే ఆ సిద్ధాంతాలకు విడిపోయి జస్ట్ రాజకీయ లబ్ధి కొరకు ప్రభుత్వం ఫామ్ చేసేందుకు చేసింది. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే అండ్ ఇంకా శరద్ పవార్ గారు ఉండే, అందుకే ప్రజలు గుర్తించారు. గెలిచింది ఏంటంటే బీజేపీ ఎందువల్ల గెలిచిందంటే బీజేపీ కాదు గెలిచింది, మాకు ఇంకా సంతోషం ఏంటంటే మాకంటే ఎక్కువ గెలిచింది జాతీయవాదం. అది మాకు అన్నిట్లో ఎక్కువ సంతోషం. పార్టీలలో ఎలక్షన్స్ కొట్లాడతాము, ఆ జాతీయవాదం అని పెరుగుతున్నది. దాంతో అందరూ కూడా అదే సిద్ధాంతంకి పోతే ఎలక్షన్స్ ఫేర్ అని మంచిగా అవుతాయి. దానివల్ల మీరు జాతీయవాదానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తుండ్రు. ఖలిస్తాన్లు వేరే, మణిపూర్ వాళ్ళు వేరే, ఇది విడదీస్తుండు, కుల మత సంబంధాలుగా ఉలేమా అని, తర్వాత ఏదైంది ఓట్ జిహాద్ అని, ఫత్వాజ్, ఇవన్నీ కులము మతము ప్రాంతాల భేదాలతోటి తోడాను పోతే ఎవ్వరికి ఇష్టం కాదు. సో ఇదంతా అంటే అపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా కాంగ్రెస్ ఏమంటుంది, ఎమోషనల్ గేమ్లో భాగంగా ప్రజల్ని కొంతకాలం ఆకర్షించవచ్చు, లేకపోతే కొంతకాలం వాళ్ళని మోసం చేసి ఓట్లు తీసుకోవచ్చు, కానీ ఎంతకాలం నిలబడదు అన్నది వాళ్ళు అంటున్నమాట. అదాని అవినీతి కరప్షన్ మేము ఆపగలిగినామా? ఏం జరుగుతున్నది? బయటి దేశాలు మన మీద కేసులు పెట్టి అరెస్ట్ వారెంట్లు జారీ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి వాటి గురించి ఇవన్నీ మర్చిపోయి జనం కూడా ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోయి సిచ్యువేషన్ బీజేపీ తీసుకొచ్చి ఓట్లు తీసుకుంటుంది. లేదండి, ఎమోషన్ తీసుకొచ్చేది వాళ్ళే. అదో పుస్తకం పట్టుకొని ఏదో బైబిల్ ప్రచారం ఏదో చేసినట్టు అది రాజ్యాంగం అంట, అది పట్టుకొని తిరుగుడు ఎవడు కిందికి మీదికి, ఎవరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిండు ఈయననే. అవన్నీ పనిచేయదు. బయటి దేశపోలు, అది హిండెన్బర్గ్, సోరోస్, వాళ్ళ బిజినెస్సే షార్ట్ సెల్లింగ్. దీని గురించి మళ్ళీ వేరే వీడియోలో వివరంగా చెప్తా. ఓకే, ఆ బిజినెస్సే దరిద్రమైన బిజినెస్, షార్ట్ సెల్లింగ్. అంటే నిన్ను బద్నాం చేసి నీ ఆస్తులు తక్కువ కొనాలని, నిన్ను బద్నాం చేసి నీ షేర్లు తక్కువ కొనాలని, ఆ బిజినెస్ అన్నమాట. షేర్లు కింద పడితే వాళ్ళు లాభం పొందుతారు. ఎవరో దురదృష్టం, నార్మల్ షేర్ మార్కెట్లో షేర్లు పెరుగుతుంటే లాభం చేస్తారు, కానీ వీళ్ళు షేర్లు పడిపోతే లాభం పొందే బిజినెస్ వీళ్ళది. జార్జ్ సోరోస్. సరే అంత ఇడిచిపెట్టు, నువ్వు మన దేశవాసుడు మన ప్రభుత్వం నమ్ముతావా లేకుంటే అమెరికా ప్రభుత్వం నమ్ముతావా? అమెరికా ప్రభుత్వం ఏం చేసింది? 30,000 మందిని గ్యాస్ తోటి చంపేసిన యూనియన్ కార్బైడ్ అధ్యక్షుని అక్కడ పంపించింది, ఒక్క ముట్టుకోలేదు, చీమ కరవనీయలేదు. కానీ ఈయన అంటే ఇచ్చేసిండు. ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, అన్నిట్లా తప్పులు ఉండొచ్చు. మా దగ్గర ఉన్నాయి సేబీలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అది మన కోట్లను నమ్ముతారా వాళ్ళ కోట్లను నమ్ముతారా? అదే అంటున్న జాతీయవాదం అంటే. జాతీయవాదం అంటే మన దేశవాసులను నమ్మను, మన దేశంలోని ఇన్స్టిట్యూషన్స్ నమ్మండి, మన హైకోర్టులను సుప్రీంకోర్టులను నమ్మండి, మన సేబీలను నమ్మండి, మన రిజర్వ్ బ్యాంక్ను నమ్మండి. అవతల ఉన్న ఎస్సీసీని నమ్ముతారా? అమెరికా ఎస్సీసీని నమ్ముతారా? అమెరికా హిండెన్బర్గ్ నమ్ముతారా? అమెరికా ఓడిపోయిన బైడెన్ నమ్ముతారా? ఎవరు నమ్ముతారు? సో నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ ఇందులో డిస్కషన్ జరుగుతున్నది. కేటీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. ఏమని? ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్నది, మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్ మనకు చెబుతున్నది అదే, జాతీయ పార్టీల పని అయిపోయింది. మహారాష్ట్రలో ఎన్సీపీ అజిత్ పవార్ అండ్ ఏక్నాథ్ షిండే శివసేన ప్రాంతీయ పార్టీలతోనే బీజేపీ గెలవగలిగింది, అక్కడ వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఇండియా కూటమి జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం హేమంత్ సోరెన్ పార్టీ కాంగ్రెస్తో కలిస్తే వీళ్ళు ఇక్కడ అధికారంలోకి రాగలిగారు. సో ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ హవా, జాతీయ పార్టీల పని అయిపోయింది. తెలంగాణలో కూడా నిజంగానే అట్లుంటే ఏమైంది? ఆయనకి 0 వచ్చినాయి కదా, ఇక్కడ 0 ప్రాంతీయ పార్టీ హవా నడుస్తుంటే ఒక్క ఎంపీ కూడా గెలవలేదు కదా. వాళ్ళకి పాపులారిటీ పడిపోతుంది. అండ్ దాడిలకు, కలెక్టర్ల మీద దాడిలకు దిగసారంటే ఏమన్నంటే బుడుగున ఢిల్లీ కూరుకోవడం ఇక్కడ పెరిగింది. జార్ఖండ్లో ఉండే, ఎందుకంటే అది ట్రైబల్, దానికి ఒక కారణాలు ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో నడుస్తుంది, అక్కడెవరో జార్ఖండ్లో వెళ్తే సంబురం ఈయనకంట, బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అన్నట్టు. అక్కడ జార్ఖండ్లో ఉంటే ఇక్కడ సంకలు కొట్టుకుంటారు జాతీయవాదం. ఆ కారణాలు వేరే. జేఎంఎం శిబు సోరెన్ ఆయన ఒక ట్రైబల్ నాయకుడు, ఒక ఫిగర్ హెడ్ ఉండే అక్కడికి, అండ్ ఆ ప్రభావం ఇంకా ఉన్నది. ప్లస్ ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి, ఇన్ఫిల్ట్రేటర్స్, బంగ్లాదేశ్, ఇవి అవి ఎన్నో కారణాలు ఉన్నాయి. దానికి ఏదో అక్కడ రీజనల్ పార్టీ కొడితే ఇక్కడ సంకలు కొట్టుకునేది ఏంది. అండ్ ఇక్కడ బీజేపీ గెలిచింది, అన్నిట్లో ఎక్కువ సీట్లు, అన్నిట్లో ఎక్కువ పర్సంటేజ్ మహారాష్ట్రలో గెలిచింది. అండ్ దీనికి రీజనల్ పార్టీస్ అని కాదు, కొన్ని జాగాల రీజనల్ పార్టీస్ రెలవెంట్ ఉంటాయి. ఓకే.
అయితే కొన్ని కొన్ని చాలా రెలవెన్స్ పోయింది. ఉదాహరణకి ఇక్కడ పోయింది రెలవెన్స్, తెలంగాణలో పోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఎక్కడ కూడా రీజనల్ పార్టీస్ ఉంటే 2-3 ఉంటే అప్పుడు ఏమన్నా ఉంటుంది. ఓకే, ఒకటే రీజనల్ పార్టీస్ ఉంటే అవి దేశానికి మంచిది కాదు, సో రాష్ట్రం. నెక్స్ట్ తెలంగాణ ఏంటి, మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్ ఇంపాక్ట్ ఏముంటుంది తెలంగాణలో భవిష్యత్తులో? తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఉంటుంది, కానీ తెలంగాణలో నాకు ఒక భయము ఒక అపోహలు ఉన్నది. నాకు ఒక భయము అపోహలు ఉంది ఏంటంటే అది నిజమయ్యేటట్టుంది. నేను ముందు వచ్చి కూడా నాకు ఆ డౌట్ ఉండే, ఇప్పుడైతే అది డెఫినెట్ అయ్యేటట్టుంది అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే మీరు చూసిండ్రు మొన్న నిన్న రిజల్ట్స్ వచ్చినాయి. నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను 63 సీట్లల్లో డైరెక్ట్ బీజేపీ ఇంకా కాంగ్రెస్ కొట్లాడింది. 63 ఎప్పుడు మన ఎంపీ అప్పుడా? నిన్న వచ్చిన రిజల్ట్స్. ఓహో, నిన్న మహారాష్ట్రలో 63లో దాదాపు 90% కాంగ్రెస్ ఓడిపోయింది. ఎక్కడంటే ఫైట్ బిట్వీన్ డైరెక్ట్ కాంగ్రెస్ బీజేపీ ఫైట్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఓడిపోయింది, ఏదో 6-7 గెలిచింది. ఓకే, అయితే రాహుల్ గాంధీకి వెనకట్స్ రాష్ట్ర 14 ఏళ్ళ ఎక్కడన్నా డైరెక్ట్ ఫైట్ ఉంటే కాంగ్రెస్ బీజేపీకి కాంగ్రెస్ ఓడిపోతుంది. ఆ భయం ఇంకా ఎక్కువైంది. అయిపోయేవరకు ఏమవుతుంది, ఇక్కడనేమో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, అందరు కాంగ్రెస్ నాయకులు ఈయనను అరెస్ట్ చేస్తాం అంటున్నారు. ఈయనేమో బుగుడుగ్గున ఢిల్లీకి పోయి అక్కడ కాంగ్రెస్ లీడర్ తోటి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఏంటంటే నేను మీకు అవసరము, నేను లేకుంటే డైరెక్ట్ బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతుంది, అప్పుడు మీకు డిసడ్వాంటేజ్, నన్ను కాపాడాలి అని అక్కడ మాజీ సీఎం కొడుకు కేటీ రామారావు అక్కడ చెప్పుకుంటున్నాడు. ఎవరెవరికి చెప్పిండు కొన్ని పేరు తెలుసు, కానీ బండి సంజయ్ గారు కూడా అన్నారు. బండి సంజయ్ గారిని అడిగాను నేను, అంతకు ముందే తెలుసు. వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ నాయకులనే కలవడానికి వెళ్ళిన, అందుకే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందని వాళ్ళు అంటున్నారు. మీరేమంటున్నారు? గవర్నర్ హైకమాండ్ నాయకుని కలిసిరని మీరు అంటున్నారు. 100% అని కలిసింది. అవును, మా దగ్గర కలవవేండ్రు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినా ఎల్లగొట్టిండు, కట్టర్ను కలుస్తాను పోయిండు, అపాయింట్మెంటే దొరకలేదు, ఏదో బయట ఆఫీస్లో ఏదో ఉత్తరం ఇచ్చిండు, దేని కొరకు ఏదో ఇది అసలుకి ఢిల్లీలో ఏం పని ఉన్నది, ఢిల్లీకి ఎందుకు వస్తుండు? మా దగ్గరకు వస్తే మేము రాణిస్తలేము, డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర వస్తున్నాడు. ముగ్గురిని కలిసినట్టు నాకు తెలుసు. మీరు బండి సంజయ్ గారిని అడగండి, ఇంకా మంచిగా తెలిసి ఉండొచ్చు. రాహుల్ గాంధీకి దగ్గర ఉండేటోళ్ళు మాణిక్యం ఠాగూర్ని కూడా కలిసి అనుకుంటే, ఎందుకంటే పాత సంబంధాలు ఉన్నాయి. అండ్ అక్కడ పోయి నన్ను కాపాడండి, మీరు మీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పండి, నన్ను ముట్టుకోవద్దు. అందుకే చూస్తుంది కదా, ఇప్పుడు కాళేశ్వరం ఏమైతే లేదు, నో అరెస్ట్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లక్షలాది కోట్లు, నో అరెస్ట్. ఓఆర్ఆర్ స్కామ్, నో అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ స్కామ్, నో అరెస్ట్. ఇప్పుడు కొడంగల్ కలెక్టర్ మీద దాడి చేసింది, దానికి కూడా నో అరెస్ట్. మహారాష్ట్ర ఎలక్షన్కి దీనికి ఏం లింక్ ఉంటుంది? డైరెక్ట్ చూస్తాం కదా, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇప్పుడు బయట పడ్డది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ డైరెక్ట్ ఫైట్ ఉంటే 100% ఓడిపోతుంది. అందుకే ఇక్కడ గిట్ట వీళ్ళు టీఆర్ఎస్ బొందబెట్టింది అనుకోండి, వీళ్ళని అరెస్ట్ చేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఖతం చేసింది అనుకోండి, మిగిలేది ఎవరు? కాంగ్రెస్ బీజేపీ. డైరెక్ట్ కొట్లాడితే గెలిచేది ఎవరు? బీజేపీ గెలుస్తుంది. గా భయము. అందుకే ఇప్పుడు అరెస్ట్ చేస్తుడు ఇంకా కష్టమవుతుంది. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఈడ సీఎం గారు ఏమి చేయదలుచుకున్నా, ఏమి ఎన్ని సుబుట్లున్నా కూడా మీ నుంచి ఒత్తిడి వస్తుంది. కాంగ్రెస్, ఢిల్లీ కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ నుంచి ప్రెషర్ వస్తుంది. కాపాడండి కేసీఆర్ను, కేటీఆర్ను కాపాడుకోండి. ఎందుకంటే డైరెక్ట్ ఫైట్ ఉంటే మనం తట్టుకోలేము, ఆ మధ్యలో అయినా పెడితే. అందుకే అరెస్ట్ కాలేదు. అండ్ ఇంతకు ముందు కూడా ఎన్నో మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇద్దరు కన్స్పైర్ చేశారు. అంటుండే కదా, ఎగురు చూస్తే ఎంతకాలం ఎగురుతారు. మొన్న రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతుండే కదా, ఎంతకాలం ఎగురుతావు కేటీఆర్ అంటున్నాడు కదా. వీళ్ళకు చట్టం ప్రకారంగా అసలు వీళ్ళు అరెస్ట్ చేయాలి, చేస్తలేరు. ఎందుకు? ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత ఇంకా ఈక్వేషన్ మారుతుంది అంటారు. ఇంకా ఈక్వేషన్ మారుతుంది. రాహుల్ గాంధీ వీళ్ళని ముట్టుకొనియాడు, ఎవరిని? కేటీఆర్ను, కేసీఆర్ను ముట్టుకొనియాడు. అంటే వాళ్ళు ఉంటేనే కాంగ్రెస్ కి సేఫ్ తెలిసిపోతుంది. మరి అది ఇంతకు ముందు కూడా కొని మీకు ఒకవేళ వాళ్ళు ఉంటే భవిష్యత్తులో మీరు వాళ్ళు పొత్తు పెట్టుకునే అవకాశం నుండి మనం బయటపడవచ్చు అన్న ఆలోచన మీలాంటి వాళ్ళకి ఏం రాదా? మేము బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి ఉంటే కాంగ్రెస్ కొట్టడానికి అవకాశం ఇంకెక్కువ ఉంటది కదా. మేము పెట్టుకుందే కవితని అరెస్ట్ చేస్తే లేట్ అయిన వరకే మాకు ఆ బంక మాకు తగిలింది. అందుకే మేము లేకుంటే ఇప్పటి వరకు మేమే ప్రభుత్వంలో ఉంటుంటివి. మేము ఓడిపోయిందే అది కారణం. మళ్ళీసారి అటు దిక్కేపోము, వాళ్ళు
మొన్న వచ్చి కలుస్తానికి కూడా కట్టర్ కానీ కలవలేదు. తర్వాత అదేంటి ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు. సరే సరే, రేపు పొద్దున మీరే అంటున్నారు కరప్షన్ జరిగింది, ఈ పార్టీకి జైల్లో ఉండాలని. ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఈడీలు ఇవన్నీ ఎంటర్ కావచ్చు. సో మీరు సైలెంట్ కోరుకుంటారా ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు వదిలేసినా? ఏంది ఇదే అవినీతి, ఇది ఎవరి పైసలు చెప్పు, ఎవరికి? స్టేట్ గవర్నమెంట్ పైసలు. ఈ ఢిల్లీలో అదైతే దాంట్లో ఉన్నాయి, సుబూట్లు ఉన్నాయి అని అంట. ఇది ఇన్వెస్టిగేట్ చేసేది ఇవంతా ఇక్కడనే వీళ్ళు. ఏం కావాలన్నా మేము తయారున్నాము. గవర్నర్ పర్మిషన్ ఎందుకండి ప్రతిదానికి కావాలన్నా? అప్పుడు టీఆర్ఎస్ ఎంతో మందిని అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నానా? అది అవసరం లేదు. అండ్ గవర్నర్ అది చూస్తాడు. అండ్ ఆయన గవర్నర్ అంటే ఇక ఆయన డీటెయిల్గా చూడాలి. అది డీలే చేసేందుకే అక్కడ పంపిండు, కానీ లేకుండా అరెస్ట్ చేసేది ఉంటే ఇప్పటివరకు అరెస్ట్ చేసి పడేసేది ఉంటుంది. సో అది కూడా వాళ్ళ మీదకే తోచేస్తున్నారు, అంతేనా? అంతే, ఉత్తనే డిలే చేయడానికి గవర్నర్ అంతే డిలే చేస్తుంది గవర్నర్. లేకపోతే ఇప్పటివరకు లోపడేసేయాలి. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? ఓఆర్ఆర్ ఏమైంది? ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? నడుస్తూనే ఉన్నది. అయితే ఇది ఓ తీరుగా అంత ఈజీగా బీజేపీ అడ్వాంటేజ్ ఉందా భవిష్యత్తులో? 100% ఉంది. ఎందుకంటే ప్రజలలో ఉంది. ఇప్పుడు చూస్తుంది కదా, ఓడిపోయిన జార్ఖండ్లో కూడా అన్నిట్లో సింగిల్ హైయెస్ట్ పార్టీ అంటే బీజేపీ. మహారాష్ట్ర, జార్ఖండ్, నార్త్ లో అదొక లైన్. సౌత్ లో అంత ఈజీ అంటున్నా. తెలంగాణ లాంటి స్టేట్, తెలంగాణ కూడా ఎంత 2 ఇంతలు 3 ఇంతలు పెరిగింది ఓట్ షేర్. ఆ 2-3 ఆ కవిత ఇది కాకుంటే తప్ప మునుగోడు కాకుండా 100% మీరు సరిగా లేరుగా లీడర్లు. సరే మీరంటే మీరు కాదు, మీ నాయకత్వం, మీ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు కాదండి. ఒక్క నిమిషం, ఎవరి లైన్ లో ఒక్క నిమిషం. నేనే ఎంపీగా ఉంటుంది, ఒక 10 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటుంది. నాకు నిజంగానే ఫడ్నవీస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, నాకే తెలియదు. మీరు విన్నారా ఆ పేరు? 10 ఏళ్ళ కింద ఫడ్నవీస్ అనే పేరు విన్నారా? ఎవరు కూడా వినలేదు. ముఖ్యమంత్రి అయినాకనే ఫడ్నవీస్ అంటే ఇదే అనుకున్నారు. అయితే ఆ పేరు కూడా మనం కొత్తగా విన్నాం. కానీ ముఖ్యమంత్రి అయింది కదా. బీజేపీ ముఖ్యంగా ఏంటంటే లీడర్ల కంటే ఎక్కువ ఒక పార్టీ క్యాడర్ సిద్ధాంతము, అది జాతీయవాదం ప్రతినిధికోవాలని దాని మీద ఆరాటపడుతుంటే అదే సుబూత్ మనం చూస్తున్నాము. ఏదో ఒక పెద్ద లీడర్ పోయి పెద్దగా జై తెలంగాణనో, జై మరాఠానో, ఇది జై శివాజీ, జై భవానీ అనో కాదు. ఇది మొత్తము అర్బన్, రూరల్ అండ్ ఎస్సీస్ల #1 పార్టీ అంటే బీజేపీ. ఎస్సీస్ల ఈ ఎలక్షన్స్ అలా అయితే అన్నీ. అండ్ నాకు చాలా సంతోషం ఏంటంటే ఈసారి ముస్లిమ్స్ కూడా కొంతమంది, చాలా మంది అనుకున్నారు ముస్లిమ్స్లో ఆ ఫత్వాలకి వింటారు, ఆ ఓ జిహాడ్లకు, ఆ ఉలేమాని వింటారని. ఓ 10% ముస్లిమ్స్ ఏం లేదు, బీజేపీకి వేసారు. అది మాకు చాలా సంతోషం, అన్నిట్లో సంతోషం. అది చూద్దాం. అయితే జాతీయవాదం గెలిచింది. చూద్దాం తెలంగాణలో రేపు ఎట్లుంటుంది ఏంటన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.